ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనము. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 26వ వచనము. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వస్థమునై ఉన్నాడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 57వ వచనము. యెహోవా నువ్వే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 142వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువులైతే నువ్వు నాకు భోజనము సిద్ధపరుచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కలుషం విభాగించుకొనును. ఏలియనగా మరణం నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ఇజ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 5వ వచనం. దేవా, నువ్వు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యం నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 111వ వచనం. నీ శాస్త్రములు నాకు హృదయానందకారములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుతున్నాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 66వ వచనం. నేను నీ ఆజ్ఞలను నమ్మిక ఇచ్చినను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 6వ వచనం. ఆయన నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నువ్వే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవి యొగ్గుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశం, మీరు ఇచ్చిన వాక్యదానం పెట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి. మీరే మాకు శాశ్వతమై ఉన్నారు ప్రభావ, మీరే మాకు ఆశ్రయదుర్గమైన ప్రభావ. అందరి బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుని మీ ప్రేమ కృపను మమ్మల్ని అందరూ కాచి కాపాడమని చిన్న ప్రార్థన స్నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.